గౌతమ్, రే గౌతమ్, ఏంటి మావా ఇది? నీతో కూర్చుంటే రిలాక్స్గా ఉంటుందని ఫ్రెండ్ని తీసుకొస్తే నువ్వు పరధ్యానంలో ఉన్నావేంటి? ఏంటి మూడోట? అటువంటిదేం లేదురా పవిత్ర. అటువంటి అందగత్తె కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేసినా తప్పులేదురా. 10 నిమిషాలు వాళ్ళ అమ్మ లేటుగా వచ్చుంటే సంవత్సరం కోరిక రాత్రి నెరవేరుండేది. ఏంట్రా పవిత్ర నీ ఫ్రెండ్ అన్నావు? ఆ మాట తనంటోంది. ఫ్రెండ్ అంటే ఏంటి, లవ్వర్ అంటే ఏంటి? ఒట్టి నోటి మాటే కదా. మనకు కావాల్సింది అల్టిమేట్గా ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు తనతో సంతోషంగా గడపాలంతే. చూద్దాం, ఇంకా అవకాశం దొరకపోతుంది. ఏంట్రా లేచావేంటి? కొంచెం పనుందిరా, బయలుదేరుతాను, కలుద్దాం. మావా తప్పుగా అనుకోకరా, వాడి బైక్లోనే నేను వచ్చాను. నేను కూడా బయలుదేరుతాను, తర్వాత ఫోన్ చేస్తానే. రే 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 ఆగరా రే. ఏంట్రా సడన్ గా బయలుదేరావు? వీడితో మందు కొట్టడం కంటే అంత విషం తాగసరా. వీడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? లవ్ ఏంటి, ఫ్రెండ్ ఏంటి, ఎలా పిలిస్తే ఏంటి? ఓ రోజు మ్యాటర్ అయిపోతే చాలంటాడు. అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాం అంటూనే అన్ని పనులు కానిచ్చేసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ అంటే అమ్మాయిలకి నమ్మకం లేకుండా పోయింది. ఇంకా ఫ్రెండ్ అంటే కొంతమంది నమ్ముతున్నారు. ఇటువంటి వాళ్ళు ఊరికి 4 ఉన్నారు అనుకో, ఇక ఫ్రెండ్ అన్నా కూడా నమ్మరు. వీడిని వదిలే, వీడి నుంచి ఆ అమ్మాయిని ఎవడు కాపాడతాడో. బుద్ధిని, బలాన్ని, స్వచ్ఛమైన కీర్తిని, ధైర్యాన్ని, అచంచల భక్తిని, నిర్మలమైన మనసుని, వ్యాధిగ్రస్తం కాని దేహాన్ని, సత్ప్రవర్తనతో కూడిన జీవితాన్ని నాకు ప్రసాదించ ఆంజనేయ. శ్రీరామ జయ. అబ్బాయిని చూడవే, కంటికింపుగా ఉన్నాడు. దేవుడు ముందు నుంచి సైట్ కొడుతున్నావా? ఎదురుగా ఫ్యామిలీ టైప్ లో కుర్రాడు ఉంటే సైట్ కొట్టకపోతేనే దేవుడు కోపం వస్తుంది. అతని కళ్ళు చూడవే, చిన్నవైనా బ్రైట్ గా పవర్ఫుల్ గా ఉన్నాయి. ముందు నువ్వు దేవుడికి దండం పెట్టు, తర్వాత ఇద్దరం కలిసి సైట్ కొట్టొచ్చు. మామా వాళ్ళ మాటలు విన్నావా? చాలా అందంగా ఉన్నాడే. అందంగా ఉన్నాడని కళ్ళతో తినేకు, మాకు కొంచెం మిగుల్చు. రే మామ, వాళ్ళిద్దరు నిన్ను కళ్ళతో నమిలేసేలా చూస్తున్నారు. చూడకుండా వస్తున్నావు. ఒక్క నిమిషం చూస్తే ఏమైనా అరిగిపోతావా? రే, నా గురించి నీకు తెలీదా? నేనెవరనుకున్నావు? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందరొచ్చినా నా చూపాడు పడదు. పద మామా. మామా ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా. రేయ్, నీ గురించి నాకు తెలీదా? ఎప్పుడు శనివారం ఆంజనేయ స్వామిని చూడ్డానికి వచ్చేవాడివి, ఈసారి గురువారం నాడు వచ్చావు. స్వామిని చూసి సంతోషంగా ఉంటావు అనుకుంటే ఇలా దిగాలు పడి కూర్చున్నావేంటి? అంత బాధ ఏమొచ్చిందిరా నీకు? నీకు తెలియదురా, కాలేజీలో చదువుకున్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నాకు దూరం అయిపోయాడు. పోయాడా? ముయ్యి. మేమిద్దరం గొడవపడి దూరం అయ్యాం అంటున్నాను. నువ్వేంట్రా అన్నిటికీ ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? సరే మావా, ఎవడ్రా వాడు అసలు నిన్ను ఇంతగా బాధ పెట్టినవాడు? మోహన. మోహన? మోహన సుందరం. నేను వాడిని ముద్దుగా మోహన అని పిలిచేవాడిని. కాలేజ్ రోజుల్లో వాడు గీసిన గీత నేను దాటేవాడిని కాదు, నేను గీసిన గీత వాడు దాటేవాడు కాదు. మేమిద్దరం అంత థిక్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్గా ఉండేప్పుడు కాలేజ్ లైఫ్ ఎలా ఉండేదో చెప్పనా? అమ్మా, అన్నం పెట్టమ్మా, షెడ్కి వెళ్ళాలి. సుశీల, పళ్ళెం తీసుకురా.